న్యూస్ ఎక్స్ప్రెస్ నేను సింధూరా. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని శ్రేణులకు సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డూప్లికేట్ ఓట్లు జాబితాలో ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో కార్యక్రమంలో నిమగ్నం కావాలని సూచించారు. బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలన్నారు కేటీఆర్. ఎస్ఐఆర్ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్ కు వివరించింది. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సీసీఐ పునరుద్ధరణ కీలకమని, 250 కోట్ల రూపాయల రాష్ట్ర వాటాతో పునరుద్ధరణ సాధ్యమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవటమే జాప్యానికి కారణమని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక అరాచకవాది చేతిలో మగ్గిపోతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు గట్టు రామచంద్రరావు. ఎకరాలు కొని బకరాలకు అమ్ముతున్నారన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి తన కొడంగల్ సభలో ఒప్పుకున్నారని అన్నారు. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు తన అరచేతిలో పెట్టుకుని అక్రమాలు, అరాచకాలు చేస్తున్నాడని విమర్శించారు. యథారాజా తదా ప్రజా అన్నట్టు రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయిందని, ఎంతలా అంటే తెలంగాణలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. సుమారు 9-10 నెలల్లో 1000 మర్డర్లు దాటిపోయాయని విరుచుకుపడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన కళాన్ని, గళాన్ని వినిపించిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళులర్పించారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. జైలు గోడల నడుమ బందీ అయి కూడా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ గర్జించిన సమర యోధుడు దాశరథి అని కేసీఆర్ కొనియాడారు. కృష్ణమాచార్యుల త్యాగాలను, తెలంగాణ అస్తిత్వం కోసం ఆయన చేసిన సాహితీ పోరాట కృషిని గుర్తించి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ వారి పేరున సాహితీ పురస్కారాన్ని నెలకొల్పిందన్నారు. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిన నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వ పరిరక్షణ కోసం రాజులనే ఎదిరించిన కలం వీరుడు దాశరథి కృష్ణమాచార్యులని పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి నేడు. ఇక ఈ సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీడిత ప్రజల పక్షాన నిలిచిన దాశరథి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతిరూపమన్నారు కేటీఆర్. తన రచనలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన దాశరథి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగిస్తూ తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపారన్నారు. అటువంటి మహాకవి దాశరథిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించి వారి పేరిట సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి జయంతిని అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు కేటీఆర్. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి కృష్ణమాచార్యకు ఘన నివాళులర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్నార్తులు, అనాథలు ఉండని సమాజాన్ని కాంక్షించిన సామ్యవాది దాశరథి అని కొనియాడారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన మహాకవి దాశరథిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించి వారి జయంతిని అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు హరీష్ రావు. తెలంగాణ భవన్లో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ తదితరులు దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమైక్య పాలనలో 60 ఏళ్లు ఇబ్బందులు పడ్డామని, దాశరథి రచనల స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణను అతి తక్కువ కాలంలో దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దిన కేసీఆర్ కృషి వల్ల మన కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. దాశరథి ఆశయ సాధన దిశలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేశారని నేతలు పేర్కొన్నారు. నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ యాప్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. కేటీఆర్ 50వ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ యాప్ను రూపొందించారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో రూపకల్పన జరిగిన ఈ యాప్కు విన్నర్స్ ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ సహకారం అందిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్, పంచాయతీ కార్యదర్శి సహా ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ యాప్ ఉపయోగపడనుంది.
కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు నిరుద్యోగ జేఏసీ నేత రవి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సవితి తల్లి ప్రేమ చూపెడుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం అడిగితే కేసులు, అరెస్టులు, లాఠీచార్జీలతో సమాధానం చెప్పడం దురదృష్టకరమన్నారు. గతంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నాయకులకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు ఢిల్లీలో యువతపై జరుగుతున్న దమనకాండను జేఏసీ నేత రవి తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గింది. దేవాదులలోని 10 మోటార్లను ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్తో ములుగు జిల్లా సమ్మక్క బ్యారేజ్ జలకలను సంతరించుకుంది. దేవాదులలో 9 మోటార్లు ఆన్ చేయటం వల్ల ప్రవాహం పెరిగింది. ఫేజ్ 1లో 2, ఫేజ్ 2లో 2, ఫేజ్ 3లో 5 మోటార్లను అధికారులు ఆన్ చేశారు. ఇక ప్రస్తుతం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో 40,200 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 38,409 క్యూసెక్కులుండగా 1,790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. రేవంత్ పాలనలో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. దాంతో పొలాలకు నీరందక అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరులో కరెంటు కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకోకు దిగారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి నకిరేకల్ రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి ఆందోళనకు దిగారు. కరెంటు కోతలతో వరినార్లు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. కరెంటు అధికారులు కూడా అందుబాటులో ఉండరని, కనీసం ఫోన్లు ఎత్తరని ఫైర్ అయ్యారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో దళారులదే రాజ్యంగా నడుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ డీఏపీ దందా యథేచ్ఛగా సాగుతోంది. తక్కువ ధరల ఎరచూపి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు దళారులు. అయితే నకిలీ డీఏపీ దందాపై ఇప్పటికే కేసు నమోదు కాగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మహదేవన్పేటలో 111, ఆకునెల్లి కుదూరులో 80 నకిలీ డీఏపీ బస్తాలను సీజ్ చేశారు. ఇక ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నారు. రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే రైతులు ఎరువులు కొనాలని అధికారులు సూచిస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. భగీరథ పైప్ లైన్లు అన్ని ధ్వంసమయ్యాయని అన్నారు. ఎక్కడా నీటి సరఫరా కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇవేవీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఆర్టిజన్లు పోరుబాట పట్టారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. దాంతో హైదరాబాద్ కు వెళ్తున్న మంచిర్యాల విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎవరూ హైదరాబాద్ కు వెళ్లకుండా అడ్డుకొని మంచిర్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులతో పాటు ప్రభుత్వ తీరు పట్ల ఆర్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 1,120 రూపాయల సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక జీవో నెంబర్ 60 రేడియం క్యూఆర్ కోడ్ రీప్లేటెడ్ ను రద్దు చేయాలని, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ముందస్తుగానే ప్రారంభమయ్యాయి. ముక్రాఖే గ్రామంలో రైతులు పంట పొలాలలో తమ అభిమాన నాయకుడు కేటీఆర్ ఫోటోకి పుష్పాభిషేకం చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లిచ్చి రైతులను రాజులను చేశారని అన్నారు. ఇక బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ నాయకత్వంలో ముక్రాఖే గ్రామంలో ముందస్తుగా కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్కే సుభాష్, తిరుపతి, విఠల్, దత్తా, ప్రహ్లాద్ మరియు రైతులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ నేతల హైడ్రామా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాహుల్ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద ఆందోళన చేపట్టగా వారికి పోటీగా బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఇక రెండు పార్టీల క్యాడర్ పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగడంతో ఈ మధ్య కవరేజ్ కు వెళ్లిన యూట్యూబర్ ప్రవీణ్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీజేపీ ఆందోళనను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒకటై డ్రామాలు ఆడుతూ తమను ఇబ్బంది పెడుతున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల నేతల హైడ్రామాతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఆఫీస్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ నేతలు జెండా కర్రలతో కొట్టుకున్నారు. ఇక ఒకరిపై ఒకరు పరస్పరం కోడిగుడ్లు విసురుకున్నారు. పలువురు నేతలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ యూఎస్ టీం ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో వందలాది మంది ప్రవాస తెలంగాణ వాసుల మధ్య ఘనంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అస్తిత్వ వేదిక అధ్యక్షులు వి ప్రకాష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, గాయకులు మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు. 1969లోనే ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి అట్లాంటాలోనే అంకురార్పణ జరిగిందన్నారు వి ప్రకాష్. రేవంత్ రెడ్డి పాలనలో ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందని ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వనరుల రక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ ఉదయ్ నాగరాజును కలిశారు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల. ఇటీవల లార్డ్గా ఎంపికైన ఉదయ్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తెలుగు వ్యక్తి బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ హోదా దక్కించుకోవటం అత్యంత అరుదైన విషయమన్నారు గణేష్ బిగాల. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ బిగాల, మహేష్ బిగాలతో పాటు బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత 8 ఏళ్లుగా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో శిఖర స్థాయికి చేరుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో హరిత కార్యాచరణకు సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరి తీరం వెంట 99 లక్షల మొక్కలను నాటనుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జూలై 24న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మహారాష్ట్రలోని గోదావరి, మంజీరా నదుల సంగమం నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 9వ ఎడిషన్ను ప్రారంభిస్తున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు బీఆర్ఎస్పీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గోపగాని రఘురాం. విద్యార్థి నాయకులతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంత గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోరి కొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామస్తులు వినూత్న నిరసన తెలిపారు. గాంధీనగర్ గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి 2 ఏళ్లు కావస్తున్నా అధికారులు ఇప్పటి వరకు రహదారి పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. గతుకులు పడ్డ రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్డు బురదమయం కావడంతో స్కూల్ వ్యాన్, అంబులెన్స్ వంటి వాహనాలు కూడా గ్రామంలోకి రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సిద్దాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ స్థలంలో పరిసర తండాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాంబాల్ నాయక్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్కు సంబంధించిన జీవో నెంబర్ 641ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక గిరిజనుల హక్కులను భంగం కలిగించే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని రాంబాల్ నాయక్ అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువైపోయింది. చెన్నూరు మండలం వెంకంపేట గ్రామ సమీపంలోని గోదావరి నది నుంచి ఇసుకాసులు ఇసుక అక్రమ రవాణాకు తెరలిపారు. స్థానికుల సమాచారంతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలోని ఎక్సైజ్ కార్యాలయం ఆవరణలో సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు పోలీసులు. గతంలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన మద్యంతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం కూడా ఉందని చెప్పారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి. ధ్వంసం చేసిన మద్యం విలువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. కరీంనగర్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భగత్ నగర్లో ఇంట్లోకి చొరబడి నకిలీ తుపాకులు, కత్తులతో బెదిరించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి సుమారు 8 మంది గుర్తు తెలియని దుండగులు చొరబడి ఈ చోరీ చేశారు. అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 15 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ ఎస్సీ కాలనీలో దొంగలు పడ్డారు. తాళం వేస్తున్న 3 ఇళ్ల తాళాలు పగలగొట్టి ఉన్నదంతా దోచుకుపోయారు. ఇక బంగారం, వెండితో పాటు పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగలు రెచ్చిపోయారు. జాతర గ్రౌండ్లోని 10 దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దొంగతనం చేసేందుకు వచ్చిన దుకాణంలో దర్జాగా వంట చేసుకుని భోజనం చేసి మరీ చోరీలకు పాల్పడటం సంచలనంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఆషాఢ మాసం భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో జాతర గ్రౌండ్లో మూసి ఉన్న దుకాణాల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. వంట సామాగ్రి అద్దె దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు కోడిగుడ్ల కూర, బగారా రైస్ వండుకొని ప్రశాంతంగా భోజనం చేసి మరీ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. స్వామివారి పాదాల దగ్గర ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణలను ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రారంభించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయం ముఖమండపం ముందు వేదోక్తంగా శతఘటాభిషేకం నిర్వహించారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు యాదగిరీశుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రిలో పాశుపత వర్ణ యాగాన్ని వేదోక్తంగా కొనసాగిస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన శివాలయంలో 3వ రోజు ఈ యాగాన్ని కొనసాగించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి పాడి పంటలకు కొరత లేకుండా ప్రకృతి సస్యశ్యామలంగా తులతూగాలని ఆకాంక్షిస్తూ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఓల్డ్ సిటీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు. బంగారు బోనానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో సందడిగా అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ఐఎండీ తీపి కబురు అందించింది. మరో 4 రోజులు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారతదేశంపై 95% మేఘాలు విస్తరించాయి. బంగాళాఖాతం నుంచి గుజరాత్ వరకు మేఘాల బెల్ట్ విస్తరించింది. రాజస్థాన్ పశ్చిమ భాగం, కచ్ మినహా దాదాపు దేశమంతా మేఘాలతో కమ్ముకుంది. క్లౌడ్ టాప్ టెంపరేచర్ -60 డిగ్రీల నుంచి -80 డిగ్రీల వరకు నమోదవటం భారీ వర్షాలకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. న్యూస్ ఎక్స్ప్రెస్. విపక్షాల ఆందోళనలతో 3వ రోజు పార్లమెంటు ఉభయ సభలు హోరెత్తాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. నీట్తో పాటు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక సభలో తమ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ విపక్ష సభ్యులు మండిపడ్డారు. నినాదాలతో లోక్సభ అట్టుడికిపోయింది. ఇక ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేసిన మళ్లీ ఇదే పరిస్థితి తలెత్తడంతో సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించి నిరసన చేపట్టారు. విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీల అంశాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉభయ సభల్లో వెంటనే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఇక దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలను అణిచివేయటం కాకుండా వారి సమస్యలను పార్లమెంట్లో చర్చించి పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరుతూ నినాదాలు చేశారు. విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ను ఖండించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. నిరసనలు తెలుపుతున్న అమ్మాయిల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. చేతులు విరగ్గొట్టారు, తలలు పగలగొట్టారు, దుస్తులు చింపేశారు. మీరు మన ఆడబిడ్డల దుస్తులు చించేస్తారా అంటూ ప్రశ్నించారు అఖిలేష్. విద్యార్థుల ఆందోళనను అణిచివేయటం, నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ ఆమోదయోగ్యం కాదన్నారు. ఇక దీనిపై ప్రధాని పార్లమెంట్లో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీపై యూపీలోని నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ ఫైర్ అయ్యారు. పోలీసుల అరాచకానికి నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. జోరు వానలోనూ నిరసన తెలిపారు. వానలోని ప్రతి చినుకును స్వీకరిస్తాను, కానీ అమాయకులపై జరిగే అన్యాయాన్ని ఎప్పటికీ అంగీకరించనని తేల్చి చెప్పారు. అన్యాయం చేసిన వారు ఎంత శక్తివంతులైనా, వారి వెనుక ఎంత పెద్ద బలమున్నా చివరికి వారు తమ చర్యలకు సమాధానం చెప్పక తప్పదని స్పష్టం చేశారు.
ఢిల్లీ జంతర్ మంతర్లో మూడో రోజు సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటాన్ని ఆపేదే లేదని సీజేపీ తేల్చి చెప్పింది. పేపర్ లీకేజీలు, విద్యా సంస్కరణలపై పార్లమెంట్లో చర్చించాలని సీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పోరాటంలో గాయపడిన విద్యార్థులను కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీజేపీ ప్రకటన విడుదల చేసింది. జంతర్ మంతర్ దగ్గరే తమ ఆందోళన కొనసాగుతోందని, ఢిల్లీలోనే మరో చోట ఆందోళనకు పిలుపునివ్వలేదని స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 25వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికీ మౌనం వీడలేదన్నారు. ఎన్నికల్లో గెలవటం మాత్రమే రాజకీయాలు కావని, ప్రజలకు జవాబుదారీతనం వహించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు. సోనం వాంగ్చుక్తో ఇప్పటి వరకు ఎందుకు చర్చలు జరపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 20 నాటి నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఎఫ్ఐఆర్లు రద్దు చేయకపోతే కోట్లాది మందితో ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా తాను దీక్ష విరమించాలంటే విద్యార్థులు వారిపై పెట్టిన కేసులను, వేధింపులను గురి చేయటం, ప్రతీకార చర్యలకు దిగటం వంటివి చేయొద్దని, ఈ మేరకు స్పష్టమైన హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని సోనం పేర్కొన్నారు. సీజేపీ ఆందోళనలు, విపక్షాల నిరసనల మధ్య ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం అలుకుంది. 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్న జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. అరబ్ ఎమిరేట్స్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేసింది. తమ దాడుల్లో హిమార్స్ రాకెట్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ అంటోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై విరుచుకుపడుతున్న అమెరికా తాజాగా ఆ దేశ వ్యూహాత్మక అణుకేంద్రాన్ని టార్గెట్ చేసింది. త్వరలోనే పీకాక్స్ మౌంటైన్ అణుకేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ప్రకటించారు ట్రంప్. భూగర్భ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ చర్చలకు వచ్చేంత వరకు దాడులు కొనసాగుతాయని పేర్కొన్నారు ట్రంప్. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుసగా మూడో రోజు సూచీలు నష్టాలను చవిచూశాయి. ఇక సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టంతో 76,755 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 191 పాయింట్ల నష్టంతో 23,996 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 96.57గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇక హిందుస్థాన్ యూనిలివర్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $94.74 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితితో పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇరాన్తో చర్చలుండవన్న ట్రంప్ ప్రకటనతో ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్లో పెట్టుబడులకు దిగారు. ఇక దీంతో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర ఒక్క రోజులోనే $2,200 పెరిగి $150,000 మార్కును తాకింది. ఆర్నమెంట్ బంగారం ధర ప్రస్తుతం $133,000గా ఉంది. ఇటు పుత్తడి బాటలోనే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండి ధర $2,33,000 పలుకుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.